హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో ఇంట్లోనే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే మెంతులు ఎందుకంటే చేపల్లో నీసు వాసన బయటికి తెలియకుండా ఉండడానికి ఈ మెంతులు యాడ్ చేశాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయని కూడా ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా ఫ్రై చేసి చేసుకోవచ్చు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్రై చేసి చేపల పులుసు చేసినట్లయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక టమాటాని కూడా 1 లేదా 2 టమాటాలని కొంచెం సన్నగా తరిగి ఆ టమాటాలని కూడా యాడ్ చేసుకోండి. 2 టమాటాలు వేసుకోండి. 2 టమాటాలు వేసుకున్నప్పుడు ఆ పులుపు కూడా సరిపోతుంది. యాడ్ చేసుకొని ఈ టైంలోనే ఒక 4 లేదా 5 అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకోండి. కొంచెం అలాగే చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, పులుపు ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి. సో నేను 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేశాను. మీరు టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అలాగే ఈ టైంలోనే కొంచెం కల్లుప్పును కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసి 100 గ్రాముల వరకు నేను చింతపండు అయితే తీసుకున్నాను. చేపల పులుసుకి కొంచెం పులుపు ఎక్కువగానే పడుతుంది కాబట్టి 100 గ్రాముల చింతపండుని బాగా వాటర్ వేసి నానబెట్టి కలిపి ఆ పులుసుని ఇందులోకి యాడ్ చేశాను. ఆ చింతపండు పులుసు అంతా యాడ్ చేసుకొని మనకి సరిపడా వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చేపలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేపల్లో కొంచెం కారం వేసి మ్యారినేట్ చేసుకున్నాను కాబట్టి కారం 2 స్పూన్సే వేసాను. మీరు అలా కాకపోతే డైరెక్ట్గా 3 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఇలా చేపలు వేసిన తర్వాత అలా తిప్పేసి మొత్తం అంతా పట్టేలాగా పెట్టి ఉడికించినట్లయితే మన చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. కొంచెం సేపు బాయిల్ అయ్యి చేప ఉడికేంత వరకు బాయిల్ చేసి ఒకసారి అలా తిప్పేసుకొని దించేసుకుంటే అయిపోయింది. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.